Hi guys, this is Raghu and welcome back to my channel. పద్మభూషణ్ గాడ్ ఆఫ్ మాసెస్ నటసింహం నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద ఫుల్ స్వింగ్ లో ఉన్నాడు. 60+ ఏజ్ లో కూడా కుర్ర హీరోలకి ఏమాత్రం తీసిపోని ఉత్సాహంతో అదిరిపోయే సినిమాలతో ఊర మాస్ ఫైట్లతో ప్రేక్షకులను అభిమానులను ఉర్రు తలుగిస్తున్నాడు. ఒకప్పుడు వరుస ఫ్లాపులతో సతమతమవుతున్న టైంలో బాలయ్య పని అయిపోయిందంటూ కామెంట్స్ వచ్చాయి. విపరీతంగా తనపై ట్రోలింగ్ చేశారు. వాటన్నింటికి వరుస విజయాలతో చెక్ పెట్టేశాడు. సరికొత్త రికార్డులతో బాక్సాఫీస్ వద్ద మోత పుట్టిస్తున్నాడు. అఖండతో మొదలైన తన విజయ పరంపర బాక్సాఫీస్ వద్ద దిగ్విజయంగా తన జైత్రయాత్రను కొనసాగిస్తూనే ఉన్నాడు. వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి లాంటి చిత్రాలతో వరుస బ్లాక్ బస్టర్లను సొంతం చేసుకొని లాంగ్ రన్ లో బాక్సాఫీస్ వద్ద దాదాపుగా 150 కోట్లకు పైగా భారీ కలెక్షన్లతో హ్యాట్రిక్ విజయాల్ని నమోదు చేయడం విశేషం. ఇక రీసెంట్ గా సంక్రాంతి కానుకగా ఎన్నో అంచనాల మధ్య ప్రపంచవ్యాప్తంగా భారీ ఎత్తున విడుదలైన చిత్రం డాకు మహారాజ్. ఈ చిత్రానికి యంగ్ డైరెక్టర్ పవర్ ఫేమ్ బాబీ కొల్లి దర్శకత్వం వహించగా సితారా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నిర్మాత సూర్యదేవర నాగవంశీ బాలయ్య కెరీర్ లోనే హైయెస్ట్ బడ్జెట్ తో దాదాపుగా 100 కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మించారు. ఇలా ఎన్నో అంచనాల మధ్య విడుదలైన ఈ చిత్రం మొదటి షోకే పాజిటివ్ రెస్పాన్స్ ను దక్కించుకొని తొలి రోజు బాక్సాఫీస్ వద్ద 50 కోట్ల గ్రాస్, 25 కోట్ల షేర్ మార్కును అందుకొని బాలయ్య కెరీర్ లోనే ది బెస్ట్ ఓపెనింగ్స్ తో సరికొత్త రికార్డును నెలకొల్పాడు. సంక్రాంతి బరిలో అప్పటికే గేమ్ చేంజర్, సంక్రాంతికి వస్తున్నాం లాంటి భారీ సినిమాలు పోటీలో ఉన్నప్పటికీ ఏమాత్రం వెనకడిగి వేయకుండా కేవలం మౌత్ టాక్ తోనే కలెక్షన్ల కనకవర్షం కురిపించాడు. బాక్సాఫీస్ వద్ద 200 కోట్ల పొటెన్షియాలిటీ ఉన్న సినిమా అయినప్పటికీ ప్రమోషన్స్ లేక, థియేటర్స్ ఇష్యూ వల్ల ఎక్కువ మందికి రీచ్ కాలేక కలెక్షన్ల పరంగాను ఒక రకంగా పెద్ద డ్యామేజే జరిగిందని చెప్పొచ్చు. లేకపోతే ఆ రేంజ్ కలెక్షన్స్ ని అలవోకగా సాధించేది అనేది నా ఉద్దేశం. ఇలా లాంగ్ రన్ లో ఈ చిత్రం దాదాపుగా 185 కోట్ల గ్రాస్, 92 కోట్ల షేర్ కలెక్షన్స్ తో బ్రేక్ ఈవెన్ సాధించడమే కాక నిర్మాతలకి 12 కోట్ల మేర లాభాలను అందించింది. ఇకపోతే థియేటర్లలో మాస్ రచ్చ చేసిన బాలయ్య ఓటీటీలో అంతకు మించి అదరగొట్టేశాడనే చెప్పాలి. ఈ చిత్రాన్ని నెట్ఫ్లిక్స్ సంస్థ దాదాపుగా 60 కోట్ల రేంజ్ లో ప్రీసియస్ రేట్ కి ఓటీటీ రైట్స్ ను సొంతం చేసుకోగా తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో స్ట్రీమింగ్ చేయడం జరిగింది. అయితే ఎవరు ఎక్స్పెక్ట్ చేయని విధంగా అన్ని భాషల్లో మిలియన్ల వ్యూస్ తో మాస్ రచ్చ చేసింది. బాలయ్య మాస్ యాక్టింగ్ కి, స్టైలిష్ పర్ఫార్మెన్స్ కి ప్రేక్షకులు ఫుల్ ఫిదా అయిపోయారు. ఇలాంటి సినిమాను థియేటర్స్ లో ఎలా మిస్ అయ్యామని విపరీతంగా చర్చించుకున్నారు. అటు హిందీలోను, ఇటు మలయాళంలోను పెద్ద పెద్ద పాన్ ఇండియన్ సినిమాలను సైతం పక్కకు నెట్టేసి డాకు మహారాజ్ చిత్రాన్ని నెత్తిన పెట్టుకొని ఊరేగించారు. అయితే ఇది ఇక్కడితో ఆగిపోలేదు. ఏకంగా ఇంటర్నేషనల్ రేంజ్ లో మాస్ రచ్చ చేసింది. దాదాపుగా 18 దేశాల్లో టాప్ ట్రెండింగ్స్ లో దుమ్ము లేపేసింది. ఎస్పెషల్లీ పాకిస్తాన్, ఇరాక్, బంగ్లాదేశ్, అరబ్ వంటి దేశాల్లో అద్భుతమైన రెస్పాన్స్ ను అందుకుంది. దబిడి దిబిడి సాంగ్ తో రీల్స్ కూడా చేశారంటే అక్కడ డాకు మహారాజ్ మేనియా ఏ రేంజ్ లో ఉందో మీరే అర్థం చేసుకోవచ్చు. RRR తర్వాత పాన్ వరల్డ్ రేంజ్ లో చర్చించుకున్న చిత్రంగా చిరస్థాయిగా నిలిచిపోయింది. ఇలా ఓటీటీలో రిలీజ్ అయి వీర విహారం చేస్తున్నప్పటికీ థియేటర్స్ లో దాని క్రేజ్ అలా కంటిన్యూ అవుతూనే వచ్చింది. మొన్న ఆ మధ్య దాదాపుగా 11 కేంద్రాల్లో ఏకంగా రోజుకు 4 ఆటలతో డైరెక్ట్ గా 100 రోజులు ఆడగా బాలయ్య సినీ కెరీర్ లో ఇప్పటి వరకు 109 సినిమాలు చేస్తే అందులో డాకు మహారాజ్ మూవీ డైరెక్ట్ గా 100 రోజులు ఆడిన 50వ చిత్రంగా సరికొత్త చరిత్ర సృష్టించిందనే చెప్పొచ్చు. ఇలా 100 రోజులు కంప్లీట్ అయిందో లేదో రీసెంట్ గా మరో రికార్డును కూడా తన ఖాతాలో వేసుకున్నాడు బాలయ్య. చిలకలూరిపేటలోని వెంకటేశ్వర థియేటర్లో డైరెక్ట్ గా రోజుకు 4 ఆటలతో విజయవంతంగా 175 రోజులు పూర్తి చేసుకోవడం విశేషం. ఇక్కడ మరో విశేషం ఏంటంటే ఈ థియేటర్లోనే అఖండ సినిమా సహా వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి, లేటెస్ట్ గా డాకు మహారాజ్ చిత్రాలతో వరుసగా 4 సినిమాలు 175 రోజులు పూర్తి చేసుకొని బాక్సాఫీస్ వద్ద న్యూ బెంచ్ మార్క్ సెట్ చేశాడనే చెప్పొచ్చు. ఇక ఇదే కాకుండా ఈ వెంకటేశ్వర థియేటర్ లో ఇది వరకు బాలయ్య, ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ లో నటించిన చాలా సినిమాలు హిట్ అండ్ ఫ్లాప్ తో సంబంధం లేకుండా 100 రోజులకు పైగా ఆడిన చరిత్ర ఉంది. ఇలా చిలకలూరిపేట గడ్డ నందమూరి ఫ్యామిలీ అడ్డాల మారిందనే చెప్పొచ్చు. ఇక ఈ ఇయర్ సెకండ్ హాఫ్ లో బాలయ్య నుండి రాబోతున్న అఖండ 2 మూవీతో ముందు ఎలాంటి సంచలనాలు సృష్టిస్తాడు అనేది చూడాలి మరి. సో దట్స్ ఆల్ గైస్. బాలయ్య నటించిన డాకు మహారాజ్ చిత్రం థియేటర్స్ లో 175 రోజులు పూర్తి చేసుకోవడంపై మీరేమనుకుంటున్నారో కింద కామెంట్స్ లో తెలియజేయండి. ఐ హోప్ ఈ రివ్యూ మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ రివ్యూ మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్, కామెంట్, షేర్ చేసి నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.